హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో ఒప్పో X9s, X9 అల్ట్రా మొబైల్స్కి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది తెలుసుకుందాము. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోలో ఈ మొబైల్ పర్చేస్ చేయొచ్చా లేదా, అండ్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసినటువంటి నాకు అంటే మొత్తం ఓవరాల్ స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత నాకు ఒకే ఒక్క చోట ఒక డ్రాబ్యాక్ అనేది కనిపించింది. ఆ డ్రాబ్యాక్ ఏందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, కాకపోతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసింది కెమెరాస్ మీద. ఎస్పెషల్లీగా మీరు ఒప్పో X9 అల్ట్రా మొబైల్ కనుక చూసినట్లయితే బ్యాక్ సైడ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఒక కెమెరా పర్పస్కి తీసుకుని వచ్చినటువంటి బెస్ట్ మొబైల్ అనమాట. బెస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ కెమెరాస్ పరంగా చాలా హైలైట్గా ఉన్నాయి. జనరల్గా ఇప్పటి వరకు నేను ఏవైతే డిఫరెంట్ బ్రాండ్స్ని గమనించానో వాటిలన్నింటిలో కూడా మనకు ఒక టెలిఫోటో కెమెరా ఉంటుంది మెయిన్గా, అండ్ మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బట్ ఈ మొబైల్లో స్పెషల్గా ఇంకో 2 కెమెరాస్ని తీసుకుని వచ్చారు. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కనుక మీరు గమనించినట్లయితే టోటల్గా మనకు 5 కెమెరాస్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తూ సోనీ LVT-910 సెన్సార్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. దీంట్లో మనకు సోనీ LVT-600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 200 మెగాపిక్సెల్ సూపర్ పోర్ట్రైట్ టెలిఫోటో కెమెరా అనేది ఇచ్చారు. మేబీ దీంట్లో కెపాసిటీ కొంచెం వేరీ అవ్వచ్చు వేరే మొబైల్స్ లో, బట్ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా ఈ మూడైతే కామన్ గా ఉంటాయి. బట్ దీంట్లో తీసుకుని వచ్చిన ఇంకో 2 ఎక్స్ట్రా కెమెరాస్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కాకుండా వీళ్ళు ఎక్స్ట్రాగా ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాని యాడ్ చేశారు. అంటే దీంట్లో 2 టెలిఫోటో కెమెరాస్ అనేవి ఉంటాయి. సో 200 మెగాపిక్సెల్లో మనకు 3x వరకు ఆప్టికల్ జూమింగ్ కెపాసిటీ ఉంటే 50 మెగాపిక్సెల్ కెమెరాస్లో వచ్చేటప్పటికి మనకు 10x వరకు ఆప్టికల్ జూమింగ్ కెపాసిటీ అనేది ఉంది. అండ్ ఇది కాకుండా ఫైనల్ 5th కెమెరా ఏంటంటే 3.2 మెగాపిక్సెల్ ట్రూ కలర్ కెమెరా అనేది ఇచ్చారు. సో మీకు పిక్చర్స్ లో కలర్స్ ని ఎగ్జాక్ట్ గా పోర్ట్రేట్ చేయడానికి, ఎగ్జాక్ట్ గా డెలివర్ చేయడానికి ఈ ట్రూ కలర్ కెమెరా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు లాంగ్ రేంజ్ ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా ఈ టెలిఫోటో కెమెరాస్ ని చేసి మీరు క్లియర్ గా ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. కలర్స్ కూడా మనకు ఏ మాత్రం అనేది డిస్టర్బ్ కావన్నమాట. కలర్స్ కూడా ఎగ్జాక్ట్లీ గా పోర్ట్రేట్ చేస్తుంది, ఐ మీన్ డెలివర్ చేస్తుంది. చాలా మంది ఎక్స్ట్రాగా ఏం చెప్తున్నారంటే ఈ మొబైల్ తో మీరు లాంగ్ రేంజ్ ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా తీసుకోవచ్చు వితౌట్ ఎక్స్టెండర్స్ కానివ్వండి, వితౌట్ లెన్సెస్ కానీ యూజ్ చేసి అని చెప్తున్నారు. బట్ ఏ డివైస్ స్పెషాలిటీ అనేది ఆ డివైస్ కి అయితే ఉంటుంది. మీరు ఎక్స్టెండర్స్ ని, ఐ మీన్ లెన్సెస్ ని యూజ్ చేసి ఒక లాంగ్ రేంజ్ ఫొటోస్, వీడియోస్ తీస్తే దాంట్లో వచ్చే క్లారిటీ కానివ్వండి మీరు వితౌట్ లెన్సెస్ ని యూజ్ చేసి తీసే ఫొటోస్ లో అయితే అంతగా ఉండదు. అంటే నియర్ బై గా మ్యాచ్ అవుతుందేమో, బట్ ఎగ్జాక్ట్ క్లారిటీ అనేది, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేవి మనకు లెన్స్ లో మాత్రమే చాలా బాగా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ కెమెరా కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. సెల్ఫీ కెమెరాని యూజ్ చేసి మీరు 4K వీడియోస్ ని 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రేర్ కెమెరాలో మనకు 8K వీడియోస్ 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ వచ్చేసి 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా X9 అల్ట్రాలో ఇవన్నమాట ఉండేది. ఇప్పుడు X9s గురించి మాట్లాడుకుందాము. ఈ మొబైల్లో మనకు అన్ని కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ని ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LVT-700 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఆటో ఫోకస్ తో అనేది వస్తుంది. అండ్ టెలిఫోటో కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K వీడియోస్ ని 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకు 2 మొబైల్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్స్ ని యూజ్ చేశారు. X9 అల్ట్రాలో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ని యూజ్ చేస్తే X9s లో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అండ్ రెండిట్లో కూడా మనకు వేపర్ కూలింగ్ ఛాంబర్ సపోర్ట్ అనేది ఉంటుంది. మనకు X9 అల్ట్రాలో వచ్చేటప్పటికి 3D క్రయో వెలాసిటీ వేపర్ కూలింగ్ ఛాంబర్ ని యూజ్ చేస్తే మనకు X9s లో వచ్చేటప్పటికి 32050 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ని యూజ్ చేశారు. అండ్ రెండిట్లో మనకు సేమ్ ర్యామ్ టైప్, సేమ్ స్టోరేజ్ టైప్ అనేది ఉంటుంది. LPDDR4X, ఐ మీన్ LPDDR5X ర్యామ్ టైప్ యూజ్ చేస్తే UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు. అండ్ గేమ్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్స్ కాబట్టి, ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి మనకు పర్ఫార్మెన్స్ పరంగా ఒక గుడ్ ఆపరేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. రెండిట్లో కూడా మనకు గేమ్స్ అనేవి మీరు BGMI కానివ్వండి, కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి 120 FPS వరకు గేమ్స్ ని హ్యాండిల్ చేస్తాయి. మీకు ప్రాసెసర్ పరంగా ఎక్కడ ల్యాగ్స్ కానివ్వండి, స్లో అవ్వడం కానివ్వండి, షట్ డౌన్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి ఏమి మీరు నోటీస్ చేయరు. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే X9 అల్ట్రా మొబైల్ వచ్చేటప్పటికి 6.82 ఇంచెస్ 2K రెజల్యూషన్
క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది యూజ్ చేశారు. అదే మనకు X9s లో వచ్చేటప్పటికి 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది యూజ్ చేశారు. దీంట్లో మనకు LTPS డిస్ప్లే యూజ్ చేస్తే X9 అల్ట్రాలో వచ్చేటప్పటికి LTPO AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. సో రెండిట్లో మనకు AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మనకు హై బ్రైట్నెస్ 1800 నిట్స్ ఇస్తే పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 3600 నిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ X9 అల్ట్రాలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటే X9s లో వచ్చేటప్పటికి మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. అండ్ రెండు మొబైల్స్ కూడా మనకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తున్నాయి. X9 అల్ట్రాలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లేయర్ అయితే యూజ్ చేశారు. అదే మనకు X9s లో వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ లేయర్ ని యూజ్ చేశారు. అండ్ ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే X9 అల్ట్రా మనకు రెండు కలర్ వేరియంట్స్ లో అయితే దొరుకుతుంది. తండ్రా అంబరు, కెనానియన్ ఆరెంజ్ అనమాట. ఈ రెండు కలర్స్ అయితే ఉంటాయి. సో ఆరెంజ్ కలర్ మొబైల్లో మనకు బ్యాక్ సైడ్ గ్లాసీ మెటీరియల్ ని యూజ్ చేశారు. అదే తండ్రా అంబర్ లో మనకు లెదర్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది. రెండు కలర్ వేరియంట్స్ లో మనకు సైడ్ లో వచ్చేసి మెటల్ బాడీని అయితే యూజ్ చేశారు. X9s గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 3 కలర్ వేరియంట్స్ అనేవి ఉంటాయి. సన్సెట్ ఆరెంజ్, లావెండర్ స్కై అండ్ మిడ్ నైట్ గ్రే, ఈ 3 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 3 కలర్స్ లో కూడా మనకు సేమ్ మొత్తం బ్యాక్ సైడ్ కానివ్వండి అండ్ సైడ్స్ లో కానివ్వండి మెటల్ బాడీ అయితే యూజ్ చేశారు. అండ్ X9s, X9 అల్ట్రా ఈ రెండు మొబైల్స్ లో మనకు ఎక్స్ట్రాగా ఒక కీ అయితే ఇచ్చారనమాట. మనకు లెఫ్ట్ సైడ్ అప్పర్ లో మనకు ఒక కీ అనేది ఉంటుంది, ఒక బటన్. దీన్ని స్నాప్ కీ అంటారు. ఈ కీని యూజ్ చేసి మొబైల్లో ఏవైతే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ ని కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ పరంగా లేదా దాని ఫంక్షనాలిటీస్ పరంగా ఎక్స్ట్రాగా కస్టమైజేషన్ అనేది ఆ కీని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాగా మనకు X9 అల్ట్రాలో ఒక కెమెరా బటన్ అనేది తీసుకుని వచ్చారనమాట. ఇది ఆరెంజ్ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఈ కెమెరా బటన్ యూజ్ చేసి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీగా కెమెరా పర్పస్ కి ఈ బటన్ అనేది తీసుకుని వచ్చారు. ఇది ప్రెషర్ సెన్సిటివిటీతో అయితే వర్క్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మీరు జూమ్ ఇన్ కానివ్వండి, జూమ్ అవుట్ కానివ్వండి, పిక్చర్స్ అంటే కెమెరాస్ లో ఈ ఫంక్షనాలిటీస్ అనేవి చేసుకోవచ్చు. అండ్ X9 అల్ట్రా కానివ్వండి, X9s కానివ్వండి, రెండిట్లో మనకు IP రేటింగ్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. IP66, 68, 69 రేటింగ్ తో అయితే వస్తుంది. X9 అల్ట్రాలో మనకు 236 గ్రామ్స్ వెయిట్ ఉంటే X9s వచ్చేటప్పటికి 202 గ్రామ్స్ వెయిట్ అనేది ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మనకు కలర్ OS 16, ఆండ్రాయిడ్ 16 OS తో వస్తున్నాయి. రెండిట్లో మనకు 5+6 ఇయర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. 5 ఇయర్స్ వరకు OS అప్డేట్స్ ఉంటే 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే X9 అల్ట్రాలో 7050 mAh తో వస్తుంది. 100 వాట్స్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. అదే మనకు X9s లో వచ్చేటప్పటికి 7025 mAh తో మనకు బ్యాటరీ ఉంటే 80 వాట్స్ చార్జర్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. రెండు మొబైల్స్ కూడా మనకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ X9 అల్ట్రాలో వచ్చేటప్పటికి వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ X9 అల్ట్రాలో మనకు ఒకటే స్టోరేజ్ వేరియంట్ అనేది ఉంటుంది. 12GB ర్యామ్ తో 512GB స్టోరేజ్ అయితే ఇది వస్తుంది అనమాట. X9s లో వచ్చేటప్పటికి మనకు 2 స్టోరేజ్ వేరియంట్స్ అంటే ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 12GB 256GB తో ఒకటి వస్తుంటే 12GB 512GB స్టోరేజ్ తో ఇంకోటి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ప్రైస్ పరంగా ఏ మొబైల్ ఏ వేరియంట్ కి ఎంత ప్రైస్ అనేది పెట్టారో నాకైతే ఈ ప్రైస్ చూడంగానే కొంచెం షాక్ అనిపించింది. బట్ దీంట్లో మనకు ఈ మొబైల్స్ లో ఎక్కడా కూడా ఒక ఏరియాలో కాంప్రమైజ్ చేశారు అన్నట్టుగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ చూసిన తర్వాత నాకు ఎక్కడా కూడా వెతకాల్సి వచ్చిందనమాట. ఏ ఏరియాలో ఏమైనా మనకు నెగిటివ్ కాంప్రమైజ్ ఏమైనా ఉన్నాయా అనేసి అదే పనిగా నేను వెతకాల్సి వచ్చింది. బట్ నాకైతే ఎక్కడ అనిపించలేదు. నాకైతే ఒకటే ఒక డ్రాబ్యాక్ అని అనిపించింది. అది కూడా ప్రైసే అనమాట. ప్రైస్ అయితే చాలా ఎక్కువగా పెట్టారు. అండ్ వీళ్ళే కాదు, రీసెంట్గా ఏ మొబైల్ లాంచ్ అయినా కానివ్వండి మనకు మొబైల్ ప్రైస్ అయితే పెరిగాయి కాబట్టి 15,000 వర్త్ ఉండే మొబైల్ కూడా చాలా బ్రాండ్స్ ఇప్పుడు చాలా హైగా పెడుతున్నాయి. కాస్ట్ 25,000, 30,000 కూడా పెట్టేటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ ప్రైస్ రేంజ్ క్రిసిస్లో ఈ అమౌంట్కి అయితే ఈ మొబైల్స్ని తీసుకుని వచ్చారు. సో ఈ బడ్జెట్ రేంజ్లో ఈ మొబైల్స్ కొనొచ్చా లేదా అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఏమని చెప్తానంటే నా పర్సనల్ ఒపీనియన్ పరంగా మీరు ఒకవేళ కెమెరా కావాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు కెమెరాని పర్చేస్ చేయండి. ఒక కెమెరాకే నేను ఒక మొబైల్ని తీసుకుంటాను అంటే అది నా దృష్టిలో నాకు అంత కరెక్ట్ అనిపించదు. సో నేనైతే కెమెరాని తీసుకుంటాను, మొబైల్ని అయితే తీసుకోను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో, ఏ డివైస్ స్పెషాలిటీ ఆ డివైస్కే ఉంటుందన్నమాట. రెండింటిని మనం కొలాబరేట్ చేయాలి, రెండింటిని కంబైన్ చేయాలంటే ఏదో ఒక ఏరియాలో మనం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కాబట్టి ఒకవేళ మీకు మొబైల్ కావాలనుకుంటే మొబైల్ కొనండి, లేదా కెమెరా కావాలనుకుంటే కెమెరా కొనండి. నేనైతే పర్సనల్గా అయితే పర్చేస్ చేయను. ఇక మీ ఒపీనియన్ అనమాట. సో గైస్ చూసారు కదా, ఇవి ఈ రెండు మొబైల్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీడియో ఎలా అనిపించిందో అండ్ మొబైల్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.